ఏ దేశంలో అయినా జాతీయ పతాకానిది అత్యున్నత స్థానం. మన త్రివర్ణ పతాకానికి కూడా అంతకంటే ఎక్కువే. అఖండ భారతదేశం చెయ్యెత్తి సెల్యూట్ చేస్తుంది. జాతీయ పతాక స్ఫూర్తితో త్రివిధ దళాలు దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తాయి. కానీ భీమిలి జీవీఎంసీ జోన్ కార్యాలయంలో మాత్రం దానికి విరుద్ధంగా త్రివర్ణ పతాకం చిరిగినా, రంగు నెరసినా పట్టించుకునే వారే కరువయ్యారు. కేవలం స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరేసి తరువాత దాని వైపు కూడా చూడడం లేదు భీమిలి జీవీఎంసీ అధికారులు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అప్పట్లో బంటు సన్యాసి నాయుడు కమిషనర్గా ఉన్న సమయంలో ఫోరం ఫర్ బెటర్ భీమిలి అధ్యక్షులు రాజేటి బసవకృష్ణమూర్తి నూతన జాతీయ పతాకాన్ని ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత దుర్గాప్రసాద్, గోవిందరావు, ఎస్ వెంకటరమణ, బొడ్డేపల్లి రాము, కనక మహాలక్ష్మి, ప్రేమ ప్రసన్నవాణి, ప్రస్తుతం ఉన్న అయ్యప్ప నాయుడు ఎవరు కమిషనర్గా మారినా జోనల్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ పతాకం ఆదరణ లేకుండా రంగు నెరిసి చిరిగినా అలాగే రెపరెపలాడుతుంది. వాస్తవానికి ఈ తంతు ఒక్క భీమిలినే కాదు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఇదే దుస్థితి. కార్యాలయం ముందే జెండా చిరిగి రంగు నెరిసి ఉన్న అధికారులకు చీమ కుట్టినట్టయినా ఉండకపోవడం బాధాకరం. మనం వేసుకునే షర్టు మీద చిన్న మరక పడితేనే వెంటనే మార్చేస్తారు. అలాంటిది దేశ గౌరవం, ప్రతిష్టలు పెంచే త్రివర్ణ పతాకం ఇటువంటి దయనీయ స్థితిలో ఉన్న కార్యాలయంలో అధికారులు, జాతీయ పతాక నిర్వహణ సిబ్బందికి చిరిగిన జెండా కనిపించకపోవడం బాధాకరం. దేశం వందే మాతరం గేయం 150 ఏళ్ల ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న ఈ సమయంలో జాతీయ పతాకంపై భీమిలి జోనల్ కార్యాలయం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం జాతీయ పతాక నియమావళి కూడా తెలియని అధికారులు ఉండడం శోచనీయమని అంటున్నారు. గుడ్ మార్నింగ్. ఈ మధ్యలో క్యాపిటల్ టీవీ చేయడం వల్ల దీనివల్ల నా నోటీసులోకి నేషనల్ ఫ్లాగ్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే దాంట్లో నేషనల్ ఫ్లాగ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్స్. మన కంట్రీలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా నేషనల్ ఫ్లాగ్ అనే దానికి ఇంపార్టెన్స్. రికగ్నిషన్ ఆఫ్ పబ్లిక్ మనకి దేనికంటే నేషనల్ ఫ్లాగ్ వల్లే ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తుంది.
అలాంటిది మన ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఫ్లాగ్ని మన దేశంలో మన త్రిరంగ ఫ్లాగ్ గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు ఫ్లాగ్ని డిఫరెంట్గా ఎలివేట్ చేయొచ్చు. సర్వీసెస్లో ఒకలాగా ఉంటుంది, సివిల్ సర్వీస్లో ఒకలాగా ఉంటుంది, పబ్లిక్లో ఒకలాగా ఉంటుంది, పొలిటీషియన్స్ ఒకలాగా చూస్తారు. కానీ నేషనల్ ఫ్లాగ్ అనే దానికి అన్ని విధాలుగా దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ నేషనల్ ఫ్లాగ్ మన సంస్కృతి, మన ఇండియన్ ఇంప్లిమెంట్ చేసేదిగా మనం గుర్తిస్తూ మనం చూడవలసింది ఏంటంటే, ఎప్పుడైనా ఫ్లాగ్ని చేసేటప్పుడు మార్నింగ్ ఏమో ఫ్లాగ్ హోయిస్ట్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం రిట్రీట్ చేయాలి. ఓన్లీ డే టైంలోనే ఫ్లాగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, దాన్ని ఫ్లై చేయాలి. అది సర్వీసెస్లో కానీ ఇండియా ఏ ఆఫీసులో కానీ ఇదే పద్ధతిలో చేయాలి. ఫ్లాగ్ ఎలా ఉండాలి? ఫ్లాగ్ మనం ఏ హైట్లో పెడుతున్నామో, ఎంత హైట్లో దానికి ఉండాలి, దాన్ని బట్టి మన ఫ్లాగ్ సైజు ఉండాలి. దాన్ని రెగ్యులర్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఎప్పుడు కూడా ఫ్లాగ్ని డిజానర్ చేయకూడదు. డిజానర్ అంటే ఒక దట్టిగా చిరిగిపోవడం కానీ, ప్రాపర్గా ఎలివేట్ చేయలేకపోవడం కానీ, ఇవన్నీ మనకేంటంటే దిస్ విల్ నేషనల్ మన ఐడియాస్లో ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మన నేషను మన ఫ్లాగ్ అనే ఐడియా ఉంటే ఇలాంటి తప్పిదాలు జరగవు. కానీ ఈ మధ్యలో అంటే మన ఊరిలో కొన్ని నా భీమిలిలో వెళ్తేప్పుడు కొన్ని ఆఫీసులో ఏం చూస్తున్నానంటే ఫ్లాగ్ చేస్తున్నారు, ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తున్నారు, ఫ్లాగ్ రిట్రీట్ చేస్తున్నారు, ఫ్లాగ్ హాయిస్టింగ్ అవుతుంది, ఫ్లాగ్ ఎగురుతుంది. కానీ ఫ్లాగ్ ఉండే విధానంలో ఉండలేదు. కొన్ని ఆఫీసులో చూశాను నేను, ఫ్లాగ్ చిరిగిపోయింది ఉంటుంది, ఫ్లాగ్ దట్టిగా ఉంటుంది, ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేయట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఏ యూనిఫార్మ్డ్ పర్సన్, ఇది డిజానర్ టు అవర్ కంట్రీ రాదర్ ఇన్ హోల్. అందు గురించి మై రిక్వెస్ట్ టు ఆల్ ది హెడ్స్ ఆఫ్ ది ఆఫీస్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎప్పుడైనా ఫ్లాగ్ హోయిస్ట్ చేసేటప్పుడు ఫ్లాగ్ మన దీంట్లో ఆఫీస్ ఉంటేప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తూ ఎప్పటికెప్పుడు చిరుగులు లేకుండా, దట్టి లేకుండా ప్రాపర్ ఎలివేషన్ చేస్తూ దాన్ని ఆనర్ చేస్తే మనకి, మన కంట్రీకి, మన పబ్లిక్కి మనం చేసే సర్వీస్ ఇది. థ్యాంక్ యూ. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమన్నా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము అని అన్నారు రాయప్రోలు సుబ్బారావు గారు. ఈరోజు వందే మాతర గేయం 150 సంవత్సరాలు వేడుకలు యావత్ భారతదేశం కూడా జరుపుకున్న సందర్భం. ఇటువంటి పరిస్థితిలో భీమిలి జోనల్ కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ జెండా నిర్వహణ దుస్థితి చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతుంది. కేవలం స్వతంత్ర దినోత్సవం నాడు, గణతంత్ర దినోత్సవం నాడు మాత్రమే జెండాను ఎగరవేసి మిగతా 363 రోజులు దాని నిర్వహణ కూడా పట్టించుకోలేని పరిస్థితి. అధికారులు, కమిషనర్లు గత 15 ఏళ్ళుగా ఎవరు మారినా సరే ఇదే పరిస్థితి. రోజు వీళ్ళందరూ కూడా ఆ జాతీయ జెండా ముందు నుండే కార్యాలయంలోకి వెళ్తారు, వచ్చేటప్పుడు కూడా ఆ జాతీయ జెండాని చూసుకునే బయటకు వస్తారు. కనీసం ఆ జెండా చిరిగింది లేదా నెరిసింది, రంగు వదిలింది అని చూసి చేమకుట్టినట్టు కూడా వాళ్ళకి ఆ భావన కలగకపోవడం చాలా బాధాకరం. ప్రపంచంలో ఏ దేశం అయినా సరే వారి యొక్క జాతీయ పతాకానికి అత్యున్నతమైన గౌరవం ఇస్తుంది. మన భారతదేశం కూడా స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఈ త్రివర్ణ పతాకానికి యావత్ భారతదేశం కూడా చెయ్యెత్తి జయకొడుతుంది. త్రివిధ దళాలు కూడా దేశ రక్షణలో త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి పనిలో వాళ్ళు నిమగ్నం అవుతున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో త్రివర్ణ పతాకాన్ని జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఇంత దయనీయంగా నిర్వహించడాన్ని స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫోరం ఫర్ బెటర్ భీమిలి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ అనేది ఒక జాతీయ స్ఫూర్తిని యువతలోనూ విద్యార్థుల్లోనూ నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తుంది. ప్రతి ఏటా కూడా స్వతంత్ర దినోత్సవం నాడు 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకాన్ని 10,000 మంది విద్యార్థులతో ప్రదర్శించే కార్యక్రమం చేపడతా ఉన్నాం.
అలాగే జనగణమన కార్యక్రమం కానీ, వందే మాతరం కార్యక్రమం కానీ, అబ్దుల్ కలాం గారి ఆశయాలని విద్యార్థుల్లోకి తీసుకెళ్ళడానికి కానీ, జాతీయ సమైక్యతని పెంపొందించడానికి ఎప్పుడు కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితి చూసేటప్పుడు నిజంగా చాలా బాధ వేస్తుంది. అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఇంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారు అంటే నిజంగా ఇది దేశానికి, దేశ ప్రతిష్టకి, జాతీయ జెండాకి అవమానం. ఇకనైనా సరే అధికారులు ఈ త్రివర్ణ పతాకాన్ని సక్రమంగా జాతీయ జెండా నియమావళిని అనుసరించి నిర్వహించాలని స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఫోరం ఫర్ బెటర్ బీ మీ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.